మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాడు పత్రిక చూద్దాం. ప్రగతి బాట సంక్షేమ పూదోట యువత సహా అన్ని వర్గాల మేలే లక్ష్యంగా కేటాయింపులు. సంక్షేమానికి రికార్డు స్థాయిలో రూపాయలు 1.04 లక్షల కోట్లు, గ్యారంటీ హామీలకు రూపాయలు 56,000 కోట్లు, అభివృద్ధి పనులకు రూపాయలు 36,504 కోట్లు, ఇంద్రమ్మ ఇండ్లు, రైతు భరోసా, విద్యుత్ రాయితీలకు నిధుల పెంపు, కొత్తగా రాజీవ్ యువ వికాసం, ఇందిరా గిరిజన జల వికాసం, సోలార్ గ్రామం, నగరాభివృద్ధి పథకాలు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూపాయలు 3.04 లక్ష కోట్లతో రాష్ట్ర బడ్జెట్ అటు వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద ప్రాధాన్య శాఖలు రంగాలకు కేటాయింపులు ఇలా కోట్లలో అంటూ వార్త వేసుకొని వచ్చింది. వ్యవసాయ రంగానికి 24,439 కోట్లు, సాగునీటికి 23,373 కోట్లు, విద్యుత్ శాఖకు 21,221 కోట్లు, సెకండరీ ఉన్నత విద్యకు 23,107 కోట్లు, వైద్యం ఆరోగ్యం 12,393 కోట్లు. మొత్తం మీద ఏ శాఖకు ఎంత కేటాయించింది రాష్ట్ర బడ్జెట్ లో పద్దు అంటూ క్లియర్ గా వేసుకొని వచ్చింది. వ్యవసాయానికి అయితే 24,000 కోట్లు, ఆ తర్వాత సాగునీరు కోసం 23,000 కోట్ల రూపాయలు, విద్యుత్ శాఖకు 21 కోటి, ఆ తర్వాత సెకండరీ ఉన్నత విద్యకు 23,107 కోట్లు. అంటే ఇక్కడ విద్యకు ఆ తర్వాత వైద్యానికి ఈసారి పద్దు పెరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏ పథకాలు ఇవ్వకున్నా, ఏ ఉచిత పథకాలు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా మొత్తం దేశం మొత్తం మీద విద్య వైద్యం అనేది మానవాళికి ఉచితంగా ఇస్తే మిగతాయన్ని వాడికి వాడే సమకూర్చుకుంటాడు, సంపాదించుకుంటాడు. ప్రతి మనిషికి సగటు సంపాదన నుంచి ఎక్కువగా సంపాదన మొత్తం ఖర్చు అయ్యేది తమ పిల్లల కోసం ఖర్చు పెట్టే విద్యలో, ఆ తర్వాత తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హాస్పిటల్ ఖర్చు. ఈ రెండు రాష్ట్రం కనుక చూసుకుంటే ఇక్కడ పేదరికం అనేది బయటపడవచ్చు. మొత్తం మీద అందరికంటే సగటు మానవుడు అంటే దాదాపు పేదలు, నిరుపేదలు, మధ్యతరగతి, వీళ్లకు ఈ 3 స్థాయిలో మొత్తం మీద విద్య వైద్యం అనేది ఉచితం ఉంటే చాలు. మిగతా ఏ పథకాలు ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ విద్య, నాణ్యతమైనటువంటి విద్య, ఆ తర్వాత వైద్యం, కార్పొరేట్ స్థాయిలో ఉన్నటువంటి వైద్యాన్ని ప్రభుత్వం అందిస్తే చాలు. ఇవి ఏ పథకాలు కూడా పేదలకు, నిరుపేదలకు, మధ్యతరగతి వాళ్లకు అవసరమే లేదు. ఇవి 2 ఉంటే చాలు అంటూ సామాన్య ప్రజలు, ఆ తర్వాత మధ్యతరగతి ప్రజలు ఇదే కోరుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టబోం. అధికార పీఠాన్ని హుందాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులను పెంచే, మార్పు తెచ్చే బాధ్యతగానే భావిస్తున్నాం. పౌరులకు నిత్యం జవాబుదారీగా ఉంటున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం. శతాబ్ద కాలం వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో చిత్రమైన తెలంగాణను ఆర్థిక వ్యవస్థగాను గాడిలో పెడుతూ రాష్ట్ర తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. తెలంగాణను ఔషధ, బయోటెక్నాలజీ, విద్యుత్ వాహనాలు, పునరుత్పాదక శక్తి రంగాలలో ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయ మా ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో సేవా రంగం అత్యధిక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా కొనసాగుతోంది. సాఫ్ట్వేర్ రంగాలలో హైదరాబాద్ అగ్రగామిగా నిలిచింది అంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటూ 2వ పేజీ నుండి వార్త. మొత్తం మీద ప్రజలిచ్చినటువంటి మాకిచ్చినటువంటి ఈ 5 ఏళ్ల పాలన మేము ప్రజల కోసమే పనిచేస్తున్నాం అంటూ భట్టి విక్రమార్క గారు చెప్పుకొనొచ్చు. మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,26,982,000,
ఆ తర్వాత మూలధన వ్యయం 36,504 కోట్లు, ద్రవ్యలోటు 54,009 కోట్లు, రెవెన్యూ మిగులు 2,738 కోట్లు, గణాంకాలు కోట్లలో అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. నికర లోటు 498 అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. గణాంకాలు కోట్లలో అంటూ వార్త ఇది. తలసరి అప్పు రూపాయలు 2.12 లక్షలు, రూపాయలు 7.52 లక్షల కోట్లు దాటిన రాష్ట్ర రుణాలు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. మరిన్ని బడ్జెట్ కథనాలు విశ్లేషణలు 5వ పేజీ, 6వ పేజీ, 7వ పేజీ, 8వ పేజీలలో ఉంది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. ప్రభుత్వ వైఫల్యానికి నిలువుట దమ్, ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నాం కేటీఆర్ అంటూ వార్త వేసుకొని వచ్చింది 3వ పేజీలోని వార్త. అభివృద్ధి సంక్షేమాలకు పాతరేసేలా ఉంది బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అంటూ ఇది 3వ పేజీలోని వార్త. ఇది కూడా అంకెల గారడితో మోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 8వ పేజీలోని వార్త. ఇది కూడా అంతరిక్షం నుంచి అవనికి క్షేమంగా సునీత, 9 నెలల నిరీక్షణ సుఖాంతం అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. అనుకున్న ప్రకారమే సముద్రంలో దిగిన క్యాప్సిల్, ప్రపంచవ్యాప్తంగా హర్షాతిరేకాలు, వ్యోమగాములందరూ పునర్వాసానికి తరలింపు, భూ వాతావరణానికి అలవాటు పడేలా ఏర్పాట్లు. మొత్తం మీద వ్యోమగాములు ఆకాశం నుంచి రాగానే మొత్తం మీద సేఫ్ గా ల్యాండింగ్ జరిగిందని చెప్పుకోవచ్చు. సునీత ఆమెకు మొత్తం మీద ఆరోగ్యం పైన అంటే భూమి మీద ఉన్నటువంటి వాతావరణానికి అలవాటు పడేలా ఆమెకు చికిత్స పొందిస్తున్నారు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. క్యూడ్రాన్ న్యూమన్ నౌక నుంచి బయటకు వచ్చిన అనంతరం అభివాదం చేస్తున్న సునీత విలియమ్స్ అంటూ 14వ పేజీలోని వార్త. హైదరాబాద్ లో మెక్స్ డొనాల్డ్స్ గ్లోబల్ ఇండియా కార్యాలయం 2,000 ఉద్యోగాలు సీఎం సమక్షంలో సంస్థ ఒప్పందం అంటూ 2వ పేజీలోని వార్త. ఉగాదికి పేదలకు సన్నబియ్యం అంటూ 3వ పేజీలోని వార్త. ఉగాదికి సన్నబియ్యం అంటే మొత్తం మీద ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తారు రేషన్ కార్డులో అంటూ, అంటే రేషన్ బియ్యం సన్న బియ్యం వస్తాయి, ఇక నుంచి దొడ్డు బియ్యం రావు అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. చూడండి, పేదలను కాదు పెద్దలను తాకి చూడండి, వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి, సంపన్నులకు ప్రత్యేక చట్టాలున్నాయా, హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద పేదలను కాదు పెద్దలను తాకి చూడండి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ. మొత్తం మీద అంతరిక్షం నుంచి భూమికి చేరిన సునీత విలియమ్స్. ఆ తర్వాత తెలంగాణ బడ్జెట్ 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టింది. ఎక్కువ శాతం బడ్జెట్ దీంట్లో పేద ప్రజల కోసమే ఎక్కువగా ఉపయోగపడేలా ఉంది అంటూ ప్రభుత్వం చెప్పుకొస్తున్నది. ఒకవైపు నుంచి కేటీఆర్ ఏమంటున్నారంటే బడ్జెట్ లో ఏం అంత దమ్ము లేదు అని బీఆర్ఎస్ చెప్పుకొని వస్తుంది. మరోవైపు బీజేపీ అంకెల గారడి చేస్తున్నది అంటూ బీజేపీ కిషన్ రెడ్డి చెప్పుకొని వస్తున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్లు పైగా పెట్టినట్టు నిన్న బడ్జెట్ సమావేశంలో మనం చూసినాం. మొత్తం మీద విద్యకు ఆ తర్వాత వైద్యానికి కొంచెం అంటే గతంలో కంటే కొంచెం ఎక్కువగానే ఈసారి పెట్టిర్రు. మొత్తం మీద కొన్ని సంఘాలు గాని మేధావులు గాని చెప్పేది ఏంటంటే ఎక్కువ శాతం విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ప్రభుత్వాలు అంటూ నిపుణులు కూడా సూచిస్తున్నారు. మొత్తం మీద సామాన్యులకు గాని మధ్యతరగతి వాళ్ళకి గాని మొత్తం మీద విద్య ఆ తర్వాత వైద్యం ఈ 2 ఉచితంగా ఇస్తే చాలు, మిగతా ఎలాంటి ఆఫర్లు గాని స్కీములు గాని మాకు అవసరం లేదు, అంటే వీళ్ళ ప్రజలకు అవసరం లేదు, ఈ 2టికి ఇస్తే చాలు మధ్యతరగతి వాడు మొత్తం గౌరవంగా బతకగలుగుతాడు అంటూ మేధావులు చెప్పుకొని వస్తున్నారు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.